మాకు కొత్త అడగద్దంటే అడగం సార్, అడగద్దంటే అడగము. కాదు సార్, కొత్త పెన్షన్లు అడుగుతాము. అడగద్దంటే అడగం సార్, అడగద్దంటే అడగము. ఇది అసెంబ్లీ కాదు, ఎంక్వైరీ జరుగుతా ఉంది. జిల్లా పరిషత్తులో మాకు అసెంబ్లీ లాంటిదే, మాకు అసెంబ్లీ లాంటిదే. చెప్తా, కొత్త పెన్షన్ ఇస్తాము. మమ్మల్ని క్వశ్చన్ అడగద్దంటే ఎంక్వైరీ జరుగుతా ఉంది. అదే విధంగా గత ప్రభుత్వంలో లోపభూయిష్టంగా ఇష్టారాజ్యంగా పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు పెన్షన్, అవి కూడా వాళ్ళందరికీ పెన్షన్, అర్హత లేని వాళ్ళకు ఈ ప్రభుత్వం ఒక మండలం కాదు, న్యూ పెన్షన్స్ అప్లికేషన్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం, అనర్హత ఉండే తొలగిస్తాం, అర్హత ఉండే ఇస్తాం. తొలగించండి, ఇక్కడ తీరుతాం సార్. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్, కొత్త పెన్షన్ ఒక్కటి లేదని మేము అడుగుతున్నాం. ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ చేసిన పాపాలు పోలేదు సార్. దొంగ సర్టిఫికేట్లు పెట్టి చాలా మంది తెచ్చుకున్నారు, అవి కూడా తొలగిస్తాం, అవే తొలగిస్తాం. అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తాం. గతంలో కూడా అర్హత ఉన్న వాళ్ళకి చేస్తున్నారు, వికలాంగులకు ఇంతవరకు తొలగించలేదు. న్యూ పెన్షన్స్ అప్లై చేసుకోవడం లేదు. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్యను సభ్యులు అడుగుతున్నారు. తొలగించలేదు, తొలగించలేదు ఎక్కడ కూడా పెన్షన్. ఇప్పుడు న్యూ పెన్షన్స్ కి అప్లికేషన్ తీసుకోవడం లేదు, అదే సభ్యులు అడుగుతున్నారు. న్యూ పెన్షన్ కి తీసుకోవడం లేదు. ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, న్యూ అప్లికేషన్స్ తీసుకోవడం లేదు. మాట్లాడటం లేదు. కోఆర్డినేషన్ తీసుకోవాలి అధికారులకి, న్యూ పెన్షన్స్ అప్లై చేసుకోవడం లేదు. ఆన్లైన్ సైట్ ఓపెన్ కావడం లేదు సార్. వికలాంగులు కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ సంబంధిత శాఖ అధికారుల దగ్గర డీటెయిల్స్ ఉండాలి. చెప్పండి సార్. ప్రశ్న అడిగినారు, మంచిదే కాదని చెప్పలే, దానికి సమాధానం చెప్పాలి. ఇద్దరు ప్రశ్న అడిగితే మీరు ఎందుకు అడగండి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తప్ప ఇచ్చినారా, ఎన్ని ఇచ్చినారు, సత్యసాయి ఎన్ని ఇచ్చినారు, అనంతపురం ఎన్ని ఇచ్చినారు, సమాధానం చెప్పారు. అది లేకుండా మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్ చెప్పి మీరే ప్రశ్న మీరే చెప్తారు, సమాధానం మీరే చెప్తారు. మిత్రమా, పీడీ గారు ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి అని చెప్తారు. పీడీ చెప్తారు ఫస్ట్. మీరు చెప్పండి. పీడీ గారు గతంలో ఎన్ని ముందుగా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మనం ఎన్నుందే లేదా? మనం రెక్టిఫై చేయాలి కదా. అవసరాన్ని పిలిచి మాట్లాడారు మీరు. మీ వైద్య ఈ ఆరోగ్యశ్రీ వ్యవహారాలు చూసే ఆఫీసర్లు అసలు మాట్లాడినారా? సగర్ హాస్పిటల్ పోయి ఎగ్జామ్ చేశారా? చూడండి, నిజంగా అది అట్లా కనుక చేసి కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం కదా. నిజంగా జరిగింటే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చి ఆపరేషన్ కనుక చేయకపోయి వీటికి డబ్బు కనుక తీసుకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకొని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. సగర్ హాస్పిటల్ నీకు ఎవరైనా సరే సీరియస్ గా తీసుకోండి. ప్రభుత్వానికి చెడ్డ పేరు. అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు సార్. ఏప్రిల్ నుంచా? పత్రికలు అన్ని వచ్చింది, టీవీలో వచ్చింది, అందరికీ తెలిసే విషయము. దాన్ని మనం అందరికీ తెలుసా అంటే చదువు రాదు తెలుసుకుంటున్నాము. చదువు లేస్తేనే టీవీ చూస్తారు, పత్రికలు చూస్తారు, అవేర్నెస్ అందరికీ ఉంది. పార్సాద్ గారు మేధావులు అనేది అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మేమంతా ఏదో ఈశ్వరుడు చదువులు చదివినాము, ఏదో ఇసుకలో రాయేసి తెలుసుకుంటాం, తప్పేముంది దాంట్లో. ఇప్పుడు తెలియకుండా ఏప్రిల్ వస్తుందండి.
అది కాదు ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ శివరారెడ్డి గారు చేతులు పైకెత్తమని తెలియదు అని ఎవరైనా ఉన్నారేమో తెలుసు చేతులు పైకెత్తమని చెప్తారు. తెలుసున్న పైకి చేతులు పైకెత్తండి తెలియదా మీ అందరికీ? అదే గంగాధర్ గారు ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అదర్వైజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. క్యాన్సర్ కేసెస్ అవన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి సార్. 25 lakhs ఒకవేళ ఎక్కువ